హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండి యూట్యూబ్ ఛానల్ jaypalandi.com. చాలా మంది నన్ను కట్ ఆఫ్ అని అడుగుతున్నారు. గత 3-4 సంవత్సరాలుగా నేను నీట్కి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల అప్డేట్స్, చాలామంది పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని కొన్ని రిపోర్ట్స్ జనరేట్ చేశాను. ఎంఆర్స్ అంటే ఏంటిది, ఈడబ్ల్యూఎస్ అంటే ఏంటిది, రిజర్వేషన్ కేటగిరీస్ ఏంటి, దాంట్లో ఏ కేటగిరీలో ఎలా ఫిల్ అవుతున్నాయి, ఎన్ని సీట్లు ఫిల్ అవుతున్నాయి, ఎంఆర్స్లో ఎన్ని సీట్లు ఫిల్ అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక్క రిపోర్టు jaypalandi.comలో పొందుపరచడం జరిగింది. సో దాన్ని డిపెండ్ చేసుకొని ఒక్కొక్క కేటగిరీలో ఎలా ఉంది పొజిషను, లాస్ట్ ఇయర్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 23-22లో చూసుకుంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పిల్లలు కూడా ఇప్పుడు వచ్చి జాయిన్ అవుతుండే. దాని కూడా ఒక సర్టెన్ రూల్ ఉంది. అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏయు, ఎస్వియు, ఓయు అని చెప్పేసి ఒక రూల్ ఉంటుండే. ఆ రూల్ ప్రకారంగా దగ్గర మనకు ఒక 600 సీట్ల దాకా కేటాయించేవాళ్ళం. అంటే మనకు 22-23 వరకు. సో ఆ విధంగా ఆ కేటాయించిన సీట్లలో అవి ఆంధ్రప్రదేశ్కే కేటాయించినాయి, కేవలం ఆంధ్రప్రదేశ్ పిల్లలే జాయిన్ అవుతున్నారు అనుకోవడం అనేది ఒక పొరపాటు. 100% తప్పే. అవి అన్రిజర్వ్డ్ కోటా. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్లో కూడా వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద ఎలిజిబిలిటీ ఉంటే, అక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని ఉంటుంటే దాని కూడా తెలంగాణకి సపరేట్గా వాటా ఉంటుండే. ఇదంతా కూడా ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్. ఆ ఉమ్మడి రాష్ట్రంగా రూల్స్ ఉన్నప్పుడు ఉమ్మడి కౌన్సిలింగ్ జరపాల్సింది పోయి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ జరుపుకున్నారు, ఇండివిజువల్గా అప్లికేషన్ చేసుకున్నారు. సరే, అది అయిపోయింది, ఆ లొల్లి అయిపోయింది. మరి ఇప్పుడు ఈ లోకల్ నాన్ లోకల్ వల్ల ఏం జరుగుతుంది? ఏపీలో ఇదే ఇష్యూ నడుస్తుంది, తెలంగాణలో ఇదే ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూ నడిచినప్పుడు కట్ ఆఫ్లు చెప్పడం కష్టమే. ఎందుకు కష్టం అని అంటే, ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏమని మెన్షన్ చేశారు? ఏపీలో లోకల్ ఉంది, నాన్ లోకల్ కూడా ఉంది. కానీ తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే, మీరు 10 సంవత్సరాలు ఇక్కడ ఏపీలో చేశారు, తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే మేము అదర్ స్టేట్ కింద భావిస్తాము, మీరు ఇక్కడ నాన్ లోకల్ అవుతారు. తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే ఏపీకి నాన్ లోకల్. సో క్లియర్. సేమ్ అదే రూలు తెలంగాణది కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఏమని ఉంది? మీరు తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసి 9-10 కూడా ఇక్కడే చేసి, తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసి 9-10 ఇక్కడ చేస్తే మిమ్మల్ని లోకల్గా భావిస్తాము. ఒకవేళ మీరు ఈ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ అంటే అది కూడా అదర్ స్టేట్, ఇప్పుడు మహారాష్ట్రలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ ఎక్కడైనా మీరు ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ తిరిగి తెలంగాణకు వస్తే మీరు నాన్ లోకలే. వీళ్ళు నాన్ లోకలే అంటున్నారు, వాళ్ళు నాన్ లోకలే అంటున్నారు. మరి ఎక్కడ చిక్కు వచ్చింది? తెలంగాణకు నాన్ లోకల్ అయినప్పుడు నాన్ లోకల్ సీట్లే లేవిగా, నాన్ లోకల్కి సీట్లే లేవు కదా. ఇప్పుడు ఆ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు, మీరు లోకలా కాదా. ఏ జీవో ప్రకారంగా? 33 జీవో ప్రకారంగా 4 సంవత్సరాలు చదివితే లోకల్. ఏ 4 సంవత్సరాలు? లాస్ట్ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్, 9, 10, 11, 12. 9, 10, 11, 12. మిగతా ఈ 8 సంవత్సరాలు ఎక్కడ చదివావు అనేది సంబంధం లేదు. నువ్వు తెలంగాణలో చదవకు ఏమనగా, అది నువ్వు బయట రాష్ట్రంలో చదువుకొని వచ్చినా కూడా ఇబ్బంది లేదు. కానీ ఆ 33 జీవో ప్రకారంగా 4 సంవత్సరాలు ఇక్కడ చదివినవా లోకల్, చదవలేవా నాన్ లోకల్. మరి నాన్ లోకల్కి ఏమైనా సీట్లు ఉన్నాయంటే తెలంగాణ నాన్ లోకల్ కింద సీట్లే లేవు. తెలంగాణ కింద నాన్ లోకల్కి సీట్లు లేనప్పుడు అసలు ఎలిజిబిలిటీ కాదు. నువ్వు ఎట్లా అప్లై చేస్తావు? నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంటిది? 100% తెలంగాణ లోకల్ అనే కాన్సెప్టే ఉంది. తెలంగాణ లోకల్ అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక 33 జీవో. ఆ జీవో ప్రకారంగా లోకలే ఉండాలి, లోకల్ వాళ్ళకే సీట్లు ఇవ్వాలి. లోకల్ ఎవరు అవుతారంటే 33 జీవో. ఆ జీవో ప్రకారంగానే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. దానిపైన కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. ఈ కౌన్సిలింగ్ జరిగినప్పుడు కొంతమంది కోర్టుకు వెళ్ళారు. ఎప్పుడు? 2024లో కోర్టుకు వెళ్ళారు, 2025లో కూడా కోర్టుకు వెళ్ళారు. ఎందుకు కోర్టుకు వెళ్ళారు అని అంటే, ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు నేను సిద్దిపేటలో చదువుకున్నా. ఫస్ట్ నుంచి 10th వరకు నేను సిద్దిపేటలో చదువుకున్నా, బాగానే ఉంది. బట్ మా నాన్నకు ఆరోగ్యం బాగలేక, మా అమ్మకు ఆరోగ్యం బాగలేక, మా సొంత రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, అందుకని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళేసి మళ్ళీ చదువుకున్నా. ఈ 2 సంవత్సరాలు చదువుకున్నా. కానీ 10 సంవత్సరాలు ఏడే చదివినా, నేను తెలంగాణలో చదివింది. మరి 2 సంవత్సరాలు ఏడే చదివినా, ఆంధ్రప్రదేశ్లో చదివినా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూల్స్ ఏం చెప్తున్నాయి?
ఆంధ్రప్రదేశ్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే నువ్వు 10 సంవత్సరాలన్నా చదవాలి, లేకపోతే నువ్వు 10 సంవత్సరాల రెసిడెన్స్ అన్న తీసుకొని వస్తేనే నువ్వు ఏపీ నాన్ లోకల్ కింద తీసుకుంటా అని అంటున్నాడు. క్లియరా? మళ్ళీ ఒకసారి వినండి. ఏపీ లోకల్ కావాలి, ఏపీ నాన్ లోకల్ కావాలంటే రూల్ ఏంటంటే మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ 10 సంవత్సరాల కాలం పాటు మీరు ఏపీలో నివసించినట్లయితే మేము ఏపీలో నాన్ లోకల్ కింద తీసుకుంటామని అన్నారు. ఎందుకనంటే నేను ఇంటర్మీడియటే చదివాను, ఓన్లీ 2 సంవత్సరాలు చదివాను. ఈ 2 సంవత్సరాలు చదివాను, మరి మా తల్లిదండ్రులు ఏమో సిద్దిపేటలో ఉన్నారు, మరి అంతకుముందు జమాన్లా ఆంధ్రప్రదేశ్, ఏదో ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో లేకపోతే ఆరోగ్యం బాగోలేక నేను ఏపీకి వెళ్ళి చదువుకున్నా. ఏపీలో ఎన్ని సంవత్సరాలు చదివినా? 2 సంవత్సరాలు చదివినా. ఇప్పుడు ఏపీకి నోటిఫికేషన్ వచ్చింది, నేను అప్లై చేస్తా అంటే బాబు నువ్వు 2 సంవత్సరాలు చదివినావు, నువ్వు ఏపీ లోకల్ కాదు. ఓకే సార్ మంచిది. నేను ఎందుకంటే 2 సంవత్సరాలు చదివినాను, అంతకుముందు నేను చదవలేదు, నాకు తెలియదు కాబట్టి సరే మంచిది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చిన. తెలంగాణకు వచ్చేసి 2024 అప్లై చేద్దామని చూసేసరికి వీళ్ళ నోటిఫికేషన్ ఏమని మెన్షన్ చేశారు, 9, 10, 11, 12 4 సంవత్సరాలు చదువుతూనే లోకల్, లేకపోతే లోకల్ కాదన్నారు. మళ్ళీ నేను చూశాను, అంటే 9, 10 అయితే నేను చదివినా కదా, మరి 11, 12 కదా నేను చదవండి అని చెప్పేసి ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళిండు. సార్ ఇక్కడ 9, 10, 11 4 సంవత్సరాలే చదివినప్పుడు వీళ్ళు తెలంగాణ లోకల్ అవుతున్నారట. మరి నేను 10 సంవత్సరాలు చదువుకున్నా, మరి నా అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు, మరి నా పరిస్థితి ఏంటిది? ఏపీకి వెళ్తే ఏపీ లోకల్ కాదంటున్నారు, నాన్ లోకల్ కూడా కాదంటున్నారు, ఇక్కడికి వస్తే నన్ను లోకల్ కాదంటున్నారు. సరే లోకల్ కాకపోతే కనీసం నాన్ లోకల్ అని అంటే నాన్ లోకల్ ఎలిజిబిలిటీ అని అన్నారు. నాన్ లోకల్ ఎలిజిబిలిటీ అంటే నాన్ లోకల్కి సీట్లు లేవు కదా, మరి నా పరిస్థితి ఏంటని చెప్పేసి కోర్టుకు పోయినప్పుడు ఏం చేసిందంటే సో వీళ్ళని కన్సిడర్ చేయండి అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళను ఏదైతే ఆ కోర్టుకు సంబంధించినటువంటి ఏంటి ఫైల్ ఉంటుందో ఆ ఫైల్ బేస్ చేసుకొని మరికొంతమంది అంటే తెలంగాణలో చదవకపోయినా 1 సంవత్సరం చదివినా 2 సంవత్సరాలు చదవకపోయినా వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా ఇలా ఉన్నారని చెప్పేసి దాదాపుగా జెన్యూన్గా ఉన్న వాళ్ళు, అంటే 1 నుంచి 10 చదివిన వాళ్ళు కొంతమంది ఉంటే, చదివిన వాళ్ళు కొంతమంది, కొంచెం చదివిన వాళ్ళు కొంతమంది, ఇలా 135 మందికి మాత్రమే న్యాయం చెయ్యండి అని చెప్పేసి కోర్టు ఒక డెసిషన్కి వచ్చేసింది. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అప్లై చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, అవును సార్ మీరు కోర్టుకి వెళ్తేనే న్యాయం జరుగుతుంది, కోర్టుకి వెళ్తేనే లోకల్ చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ మైండ్లో ఒక వెళ్ళిపోయింది నాకు. ఎందుకనంటే పోయిన సంవత్సరం 1 నుంచి 10 దాకా చదివిన వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యారో తెలియదు వాళ్ళకి. సో కొంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఎక్కడంటే ఖమ్మం జిల్లాలో ఆ మండలాలు ఏమవుతుంది అంటే ఏపీలో కలిపారు, కొన్ని మండలాలని తెలంగాణలో కలిపారు. సో పోలవరం ప్రాజెక్ట్ అప్పుడు కూడా కొన్ని ముంపు గ్రామాలని చెప్పేసి అటు ఇటుగా జరిగినాయి. పాపం వాళ్ళు చాలా నష్టపోయారు. ఇప్పుడు అటు వెళ్తే వాళ్ళు కాదంటున్నారు, ఇటు వస్తే వీళ్ళు కాదంటున్నారు. అలా కొంతమంది జెన్యూన్గా ఉన్నాయి. మరి ఈ జెన్యూనా కాదా, వీళ్ళు నిజంగానే చదివి రాలేదా, వెరిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది? కోర్టు చెప్పింది ఇచ్చేస్తాం, కోర్టు చెప్పింది ఇచ్చేస్తాం. మరి కోర్టు చెప్తే అంతేగా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చాలా మంది ఏంటిది, అవును సార్ కోర్టు చెప్పింది, కోర్టుకి వెళ్దాం, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్తే కదే. ఒకవేళ సుప్రీంకోర్టు ఇవ్వమని చెప్పేసి అంటే ఇవ్వాల్సిందే, తప్పదు. సుప్రీంకోర్టుకి ఎవరు కూడా ఎదురు చెప్పరా, గౌరవనీయులు జడ్జి గారు ఏది చెప్తే ఖచ్చితంగా అది మనం ఫాలో కావాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. మరి దానికి బదులు అసలు లోకల్ అవుతారా, లోకల్ అవుతే మరి ఏమైనా పర్సంటేజ్ క్రియేట్ చేద్దామా? ఎందుకంటే 100% సీట్లు ఇవ్వడం అనేది ఒక మంచి కాన్సెప్టే. సో అదేవిధంగా మరి కొంతమంది తెలంగాణలో ఉండి వాళ్ళు పుట్టింది పెరిగింది చేసిందంతా కూడా తెలంగాణలో ఉండి మరి వాళ్ళు నాన్ లోకల్ కింద వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తే వాళ్ళని డైరెక్ట్గా లోకల్ కలపడం వల్ల జరిగే పరిణామాలు ఏంటిది? మరి అది జరగకుండా ఉండాలంటే నాన్ లోకల్ అని ఏమన్నా తీసుకోవాలా? నాన్ లోకల్ అనేది తీసుకుంటే ఉన్న సీట్లను పోతాయా? అందరికి ఒకటే భయం, ఉన్న సీట్లను పోతాయా అని చెప్పేసి. అంటే మీరు ఒకసారి రికార్డ్స్ ఒకసారి వెరిఫై చేసుకుంటే మీకు చాలా వరకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను jaypal.comలో ప్రతి ఒక్క డీటెయిల్స్ 22 నుంచి 23, 24, 20 విధంగా ఈవెన్ 21కి సంబంధించిన అప్డేట్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశాను. నాన్ లోకల్ కింద దాదాపుగా మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 2022 తీసుకున్నాం. 2022లో నాన్ లోకల్ అంటే అన్రిజర్వ్డ్ సీట్లు అని చెప్పేసి మనకి ఎన్ని సీట్లు ఉండేయంటే దాదాపుగా 600 సీట్స్ ఉంటుండే. ఈ 600 సీట్లకు 600 సీట్లు ఏపీకి వెళ్ళిపోతాయండి. ఏపీకి వెళ్ళిపోవు. ఎందుకు వెళ్ళిపోవు? అన్రిజర్వ్డ్ సీట్లు అంటే ఏపీకి సంబంధించినవో, ఏయూకు సంబంధించినవో, తెలంగాణకు సంబంధించినవి కాదు.
ఆ సీట్లలో ఏయు ఎస్వియు అందరూ కూడా జాయిన్ కావచ్చు. ఆ విధంగా ఆ 600 సీట్లలో ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారంటే 280 మంది జాయిన్ అయ్యారు. ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పాను? 600 సీట్లు ఉన్నాయి. 600 సీట్లకు సగం మందికే వాళ్ళు ఏయుఎస్వి వాళ్ళు జాయిన్ అవుతుండే. ఎందుకంటే వాళ్ళ లోకల్లోనే మంచి కాలేజ్ సీట్ వచ్చినప్పుడు ఇంకో రీజియన్కి వచ్చి ఎట్లా జాయిన్ అవుతారు? అక్కడ సీట్ రాకపోతే ఇక్కడికి వస్తారు. సరే సార్, మీరు అన్నట్టుగా మన 300 సీట్లు అంటే నాట్ జోక్ కదా, చాలా పెద్ద కౌంటే కదా అనుకోవచ్చు. అప్పుడు రూల్ ఏం ఉండేది అంటే, మీరు ఉమ్మడి రాష్ట్రమే కదా, అప్పుడు ఉన్న రూల్ ఏంటంటే ఏపీలో మీరు చదివితే చాలు. అంటే ఉమ్మడి ఏపీలో మీరు ఏయువా ఎస్వియా తెలంగాణ కాదు, ఉమ్మడి ఏపీలో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే చాలు, మీరు ఉమ్మడి రాష్ట్రం ఏపీ రూల్కి అప్లికేబుల్ అవుతారు. ఉమ్మడి రాష్ట్రం ఏపీకి అప్లికేబుల్ అవుతారు. అప్పుడు కూడా ఇంకో రూల్ ఉండేది, ఏపీలో కాకుండా మీరు బెంగళూరులోనో తమిళనాడులోనో మహారాష్ట్రలో ఇంటర్మీడియట్ చేసుకుని వస్తే నాన్ లోకలే, నో డౌట్ అబౌట్ నాన్ లోకలే. 2022, 2023 వరకు కూడా ఎలా ఉండేది అంటే, మీరు ఇంటర్మీడియట్ వరకు అంటే ఈ 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఏయూ రీజియన్లో కానీ ఎస్పీ రీజియన్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ దగ్గర చదివినా సరే మిమ్మల్ని ఆ 7/4 అంటే ఈ 7 సంవత్సరాలు ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రంలో చదివి దీంట్లో మెజారిటీగా ఏ రీజియన్లో చదువుతారో ఆ రీజియన్కి లోకల్ అవుతారు అనేది ఒక కాన్సెప్ట్, రైట్? సో ఈ కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ దీంట్లోని 22లో ఉన్నటువంటి కాన్సెప్ట్ కూడా మర్చిపోతున్నారు అందరూ. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో చదువుకుంటేనే ఏయు ఎస్వి అని చెప్పేసి మనం ఆ విధంగా డివిజన్ చేసుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో చదవకుండా నువ్వు తమిళనాడు నుంచి వస్తే అప్పుడు నాన్ లోకలే చేసాం కదా, మహారాష్ట్ర నుంచి వచ్చిన నాన్ లోకలే చేసాం కదా, తమిళనాడు నుంచి వచ్చిన నాన్ లోకల్ కూడా చేసాం కదా. అంటే వేరే రాష్ట్రంలో చేస్తే నాన్ లోకల్ అని చేసాం. ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేద్దాం, ఏపీ విషయానికి వచ్చేద్దాం. సో ఏపీ వాళ్ళకి ఎందుకంటే 10 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయింది. మీరు అంటే ఏపీ పిల్లలు ఎవరైనా తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివితే మీరు నాన్ లోకల్, ఏపీ పిల్లలు ఎవరైనా తెలంగాణలో చదివితే నాన్ లోకల్. ఎప్పటి నుంచి ఈ కొత్తగా వచ్చిన రూల్ నుంచి సేమ్ తెలంగాణ కూడా అట్లనే చేసింది. తెలంగాణ పిల్లలు మీరు ఎప్పుడైనా సరే బయట రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ కూడా బయట రాష్ట్రం ఇప్పుడు, ఎందుకంటే ఆ 10 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయింది. మీరు బయట రాష్ట్రంలో చేస్తే అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ మహారాష్ట్ర ఎక్కడ చేసినా సరే మీరు నాన్ లోకలే. ఎక్కడ నాన్ లోకల్? తెలంగాణకు నాన్ లోకలే, గుర్తుపెట్టుకోండి. ఏపీలో సేమ్ అదే రూల్ ఉంది, తెలంగాణలో కూడా సేమ్ అదే రూల్ ఉంది. రూల్లో ఎలాంటి చేంజెస్ లేదు. మరి ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి అన్నది అర్థం చేసుకోండి. ఏపీలో ఎగ్జాక్ట్గా ఏ రూల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అదే రూల్ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో ఏ రూల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అక్కడ కూడా అదే రూల్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇంటర్మీడియట్ చేస్తే ఏపీకి నాన్ లోకలే, అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఏపీలో ఇంటర్మీడియట్ చేస్తే వీళ్ళు కూడా నాన్ లోకలే. కానీ వాళ్ళు నాన్ లోకల్ కింద అంటే తెలంగాణ ఏపీ నాన్ లోకల్ కింద వాళ్ళు ఒక 15% సీట్లు ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు? వాళ్ళు కానీ అంటే ఆ పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ 10 సంవత్సరాల కాలం పాటు ఏపీలో నివసించినట్టుగా ధృవీకరణ పత్రం సమర్పించినట్లయితే అలాంటి వాళ్ళని మేము నాన్ లోకల్గా కన్సిడర్ చేసి వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయిస్తాం, 15% సీట్లు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇప్పుడు తెలంగాణది కూడా ఏం జరిగిందంటే, ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అక్కడ చేస్తే తెలంగాణకు నాన్ లోకల్ అవుతారు. కానీ నాన్ లోకల్ సీట్లు లేవు. ఇక నువ్వు ఎట్లా అప్లై చేస్తావు? నాన్ లోకల్ సీట్లు లేవు. ఎస్, నువ్వు నాన్ లోకల్ ఎలిజిబిలిటీ 1 నుంచి 10th చదివినావు కాబట్టి నువ్వు 100% నాన్ లోకల్ ఎలిజిబిలిటీ. అదేవిధంగా 10 సంవత్సరాల రెసిడెన్సీ సర్టిఫికేట్ దగ్గర ఉంది, నువ్వు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ. కానీ నాన్ లోకల్కి సీట్లు లేవు కదా, నాన్ లోకల్కి సీట్లు లేవు కాబట్టి అప్లికేషన్ చేసుకునే ఆ రైట్ లేదు. సో అసలు సీట్లు లేనప్పుడు సీట్ ఇచ్చే ఛాన్సే లేదు. సో ఈ విధంగా సార్ మేము ఏపీకి వెళ్తే ఏపీ వాళ్ళు లోకల్ కాదంటున్నారు, మరి నేను ఇక్కడ 10 సంవత్సరాలు చదివాను, ఇక్కడ వీళ్ళు 10 సంవత్సరాలు చదివితే వీళ్ళు కూడా నాన్ లోకల్ అవుతామని అంటున్నారు, కానీ నాకు సీట్ ఇవ్వట్లేకపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు వాళ్ళకి ఏం చేసిందంటే ఒక్కసారి అయితే న్యాయం చేయండి అని చెప్పేసి అంటే ఆ విధంగా న్యాయం చేయడం జరిగింది. అంటే అక్కడ నాన్ లోకల్ ఒక కాన్సెప్ట్ ద్వారా న్యాయం చేయడం జరిగింది. అసలు నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటిది మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటిది? 10 సంవత్సరాల కాలం పాటు పిల్లలు చదువుకున్న లేదా వాళ్ళ తల్లిదండ్రులు నివసించిన 10 సంవత్సరాల కాలం పాటు
పిల్లలు చదువుకున్నా లేదా వాళ్ళ తల్లిదండ్రులు 10 సంవత్సరాల కాలం పాటు నివసించినట్టు నివాస ధృవీకరణ పత్రం కనుక తీసుకొచ్చినట్లయితే అట్టి వారు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ. ఆ విధంగా 135 మందికి నాన్ లోకల్ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకుందాం. ఎందుకంటే వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అని అన్న మాట కింద వచ్చింది. మరి దాంట్లో ఫస్ట్ నుంచి 10th చదివిన వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో ఒక కేసు, అంటే నివాస ధృవీకరణ పత్రం ఉంది, కొంతమంది దగ్గర ఫస్ట్ నుంచి 10th వరకు చదివిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఇక్కడ నాన్ లోకల్ కోసం కొట్లాడాల్సినటువంటి సీట్లా లేకపోతే డైరెక్ట్గా లోకల్ ఇవ్వాల్సిన సీట్లా అనేది అక్కడ ఆ కేఎన్ఆర్హెచ్ఎస్ కరెక్ట్గా వాదించిందా లేకపోతే కోర్టు చెప్పిందని చెప్పేసి వాళ్ళకు డైరెక్ట్గా లోకల్ కింద వేసారా అనేది అయితే మనకు తెలియదు. మొత్తం మీద అయితే ఆ కాన్సెప్ట్ నాన్ లోకల్కి మేము ఎలిజిబిలిటీ అవుతున్నాం కదా, నాన్ లోకల్కు సీట్ లేవు, నాన్ లోకల్కి మేము ఎలిజిబిలిటీ అవుతున్నాం. ఏ విధంగా ఎలిజిబిలిటీ అవుతున్నాం? ఫస్ట్ నుంచి 10th దాకా చదువుకున్నాను, లేదా మా తల్లిదండ్రులు 1 నుంచి 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల రెసిడెన్సీ కలిగి ఉన్నారు కాబట్టి మేము నాన్ లోకల్కి తెలంగాణలో ఎలిజిబిలిటీగా ఉన్నాము, కానీ నాన్ లోకల్ సీట్ లేవు, మమ్మల్ని దయచేసి లోకల్లో కలపండి అని చెప్పేసి అన్నారు. వాళ్ళు లోకల్ కలిపేశారు. ఆ విధంగా కోర్టుకి వెళ్ళిన వాళ్ళని కలిపేశారు. మరి నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు కదా, వెనకాల చాలా మందే ఉన్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఖమ్మం వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఆ బార్డర్ మీద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఏంటంటే కొన్ని విలేజ్లు ఎలా ఉంటాయంటే 10th వరకు విలేజ్ స్కూల్ ఉంటుందండి. 10th వరకు విలేజ్ స్కూల్ ఉంటుంది. వాళ్ళకి తెలియక ఏమవుతుందంటే అరే పక్కనే కదా ఇంటర్మీడియట్ కాలేజ్, జస్ట్ ఒక 15 కిలోమీటర్లు కదా, అక్కడ వెళ్ళి ఇంటర్మీడియట్ చదువుకుంటారు అనుకున్నారు. కానీ ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ పక్క రాష్ట్రంలో అనేది కొంతమంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంటర్మీడియట్ అయిపోయేసరికి ఏం జరిగింది, ఇక్కడికి వచ్చేసరికి లోకల్ అయిపోయారు. అసలు ఇక్కడికి వచ్చేసరికి లోకల్ నోటిఫికేషన్ రూలే వచ్చింది. మరి నాన్ లోకల్కి కాన్సెప్ట్ అనేది లేదు. నాన్ లోకల్కి నేను ఎలిజిబిలిటీ ఉన్నా కూడా నేను అప్లై చేయలేకపోతున్నా. నువ్వు నాన్ లోకల్ కాబట్టి నేను సీట్లు ఎట్లా ఇస్తా, నోటిఫికేషన్లో నేను మెన్షన్ చేయలేదు అనేది ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి ఒక 33 జో అని దాన్ని అమలు చేసుకుంటూ కాంగ్రెస్ కూడా అలానే ముందుకు వెళ్తా ఉన్నది. సో వాళ్ళ జీవో ప్రకారంగా 100% తెలంగాణ లోకల్ అన్నప్పుడు తెలంగాణ లోకలే, నాన్ లోకల్ సీట్లు లేవన్నప్పుడు నాన్ లోకల్ సీట్లు, అది క్లియర్గా చెప్పాలి. ఎస్ తెలంగాణకు మీరు నాన్ లోకల్ ఎలిజిబిలిటీ 100% తెలంగాణ నాన్ లోకల్ ఎలిజిబిలిటీ. మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు కూడా 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ రెండిట్లలో ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. మీరు 100% తెలంగాణ నాన్ లోకలే కావచ్చు, కానీ నాన్ లోకల్కి సీట్లు లేవు అనేదన్నా క్లియర్గా చెప్పాల్సింది. లేదు అన్నట్టు నాన్ లోకల్కి ఇంత పర్సెంటేజ్ అన్నీ ఇవ్వాల్సింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ లోకల్కి వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు. ఎప్పుడు 10 సంవత్సరాలు చదివిన కాలం పాటు పిల్లలను ఉండాలి, 10 సంవత్సరాల కాలం పాటు చదివినట్టుగా పిల్లలను ఉండాలి, లేదంటే 10 సంవత్సరాల కాలం పాటు నివసించినట్టుగా నివాస ధృవీకరణ పత్రం అన్న కలిగి ఉండాలి. ఎస్ అట్లున్నప్పుడు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఎస్ నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, కానీ 33 జీవో ప్రకారంగా మీకు 100% సీట్లు లేవండి, 100% లోకలే ఉన్నాయి, నాన్ లోకల్కి సీట్లు లేవు అని చెప్పిన అయిపోయేది. లేదు మేము దాన్ని కొంచెం సవరించుకుంటాం, మీకు ఎంతో కొంత 5%, 5%, 15% మరి మీకు కల్పిస్తామని చెప్పినా అయిపోయేది. సో ఇక్కడ ఏం చేశారు, 100% తెలంగాణ లోకల్ అంటారు, నాన్ లోకల్ అని తీసుకొచ్చి కలుపుతారు. లేదంటే నాన్ లోకల్కి ఇన్ని సీట్లను ఇవ్వండి, లేకపోతే నాన్ లోకల్ కలపకండి అనేది ఇప్పుడు ఒక సిద్ధాంతము, ఒకటి యుద్ధం లాగా స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కొన్ని నిర్ణయాల వల్ల, అంటే కొన్ని జీవోలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, సో కొంతమంది వాదన ఎలా ఉందంటే 1 నుంచి 10 దాకా చదివితే నువ్వు తెలంగాణ లోకల్ కాదంటున్నావు, 1 నుంచి 10 దాకా చదివితే తెలంగాణ లోకల్ కాదంటున్నావు, 9, 10, 11 కేవలం 4 సంవత్సరాలు చదివితే నువ్వు తెలంగాణ లోకల్ అంటున్నావు. ఈ విధంగా చేసుకుంటా పోతే మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి 8th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకుంటారు. 8th క్లాస్ ఆ పక్క బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక స్కూల్ అడ్మిషన్ తీసుకుంటారు, ఇంటర్మీడియట్ వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడు, 10th క్లాస్ వచ్చి ఎగ్జామ్స్ రాస్తాడు, దానివల్ల లోకల్ కూడా అవుతారు. రానున్న 4-5 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే ఈ 33 జీవోలో ఉన్నటువంటి లుసుగులు అర్థమైపోయి మిగతా రాష్ట్రాల పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ చదువుకోవడం వల్ల భవిష్యత్తులో తెలంగాణ పిల్లలకే అన్యాయం జరగవచ్చు అనేది కూడా కొంతమంది వాదన కూడా ఉంది. సో ఇది ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్, అంటే ఈ 33 జీవోల ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఉండకపోయినా భవిష్యత్తులో ఉంటుంది అనేది కొంతమంది వాదన. సో ఇన్ని పరిస్థితుల మధ్యలో ఇప్పుడు ఏమైందనంటే లోకల్ ఉంటుందా ఉండదా,
ఫస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా ముందుకెళ్తే నోటిఫికేషన్ ఉన్నది ఏంటిది 100% లోకల్ 100% లోకల్. ఎస్, మీరు నాన్ లోకలే కావచ్చు కానీ మన నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ మన నోటిఫికేషన్ లేదు కాబట్టి మీరు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్నా మీకు సీట్లు ఇవ్వమని అన్నా చెప్పాలి. లేదు మేము ఖచ్చితంగా మీరు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి కోర్టు చెప్పినప్పుడు ఎస్ సార్ వీళ్ళందరూ కూడా నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ, బట్ మాకు నాన్ లోకల్ కింద సీట్లు లేవు, మేము వీళ్ళకి ఇవ్వలేము అని చెప్పాలి. లేదు అని అంటే మరి వాళ్ళకి ఎంతో కొంత పర్సెంటేజ్ క్రియేట్ చేసి అట్లనైనా సీట్లు ఇవ్వాల్సింది అనేది నా యొక్క పర్సనల్ అభిప్రాయం. సో ఈ విధంగా అంటే ఒక్కొక్కల పాయింట్ ఆఫ్ లో ఒక్కొక్కరు అంటే ఇప్పుడు తెలంగాణ లోకల్ పేరెంట్ ఒకలాగా ఆలోచిస్తారు, ఫస్ట్ నుంచి 10th వరకు ఉన్న పేరెంట్ ఒకలాగా ఆలోచిస్తారు, 9th నుంచి 10th వరకు ఉన్న పేరెంట్ ఒకలాగా ఆలోచిస్తారు. ఇక యాజ్ ఏ యూట్యూబర్గా ఎంతో మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. సో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, జరిగే పరిణామాలు ఏంటి అంటే సో ఈ కట్ ఆఫ్ల విషయానికి వచ్చేద్దాం. కట్ ఆఫ్ల విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఏపీ స్టూడెంట్ ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయా? గత సంవత్సరంలో రానిచ్చాం, ఏయూ వాళ్ళని రానిచ్చాము, ఎస్వి వాళ్ళని రానిచ్చాము, ఏపీ కూడా టీఎస్ వాళ్ళని కూడా రానిచ్చాం. అప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు ఉండే, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో కూడా సీట్లు ఇచ్చేసాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఆ ఉమ్మడి రూల్స్ పోయినాయి కాబట్టి ఏపీ వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? నువ్వు ఏయూలో లోకల్ అయినప్పుడు తెలంగాణకు అప్లై చేయడానికి వీలు లేదని చెప్పేసి క్లియర్ చేశారు. కాబట్టి ఎస్వీలో లోకల్ అయినప్పుడు నువ్వు తెలంగాణకు అప్లై చేయడానికి వీలు లేదని చెప్పేసి చెప్పారు. ఇంతకుముందు మీకు చెప్పిన గుర్తుంది, 2022లో 600 సీట్లు నాన్ లోకల్కి కేటాయిస్తే 220 మంది ఏయూ వాళ్ళు జాయిన్ అయ్యారు. 220 మంది ఏయూ వాళ్ళు ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు అక్కడ లోకల్ అవుతున్నాడు కదా, నువ్వు ఏపీకి లోకల్ అయినప్పుడు ఇక్కడ రావు అంటే 200 మంది జాయిన్ కానట్టే కదా. ఎస్వీలో 66 మంది 68 మంది జాయిన్ అయ్యారు. సో మరి వాళ్ళు అక్కడ ఎస్వీలో లోకల్గా కన్సిడర్ చేసినప్పుడు ఏపీకి తెలంగాణకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు. మరి నాన్ లోకల్ కింద ఎంతమంది జాయిన్ అయ్యారంటే పట్టుమని 50 మంది 60 మంది జాయిన్ కాలేదు, అంతే, చాలా తక్కువ మంది. అయితే దీంట్లో ఇంకొకటి కూడా ఉంటుంది, నాకు అక్కడ సీట్ రానప్పుడు నేను అక్కడ అప్లై నాకు తెలంగాణలో సీట్ వచ్చే అవకాశం ఉంది, నేను నాన్ లోకల్ కింద క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందనంటే ఇది కొన్ని సంవత్సరాల వరకు, అంటే ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ 2023లో తీసుకున్న ఒక జీవో మరి అప్పటి వరకు ఇంటర్మీడియట్ అడ్మిట్ అయిన క్యాండిడేట్ని డిపెండ్ చేసుకున్నా బాగుంటుండే. లేదు తెలంగాణకు నాన్ లోకల్ మీకు సీట్లు ఇయ్యము, మీరు ఎలిజిబిలిటీ ఉన్నారు కానీ మాకు సీట్లు ఇయ్యదలుచుకోలేదని చెప్పేసి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నా అయిపోయేది. లేదు కోర్టు ఒకటి చెప్పింది, అవునండి మేము 100% అనుకున్నాం కానీ చాలామంది నాన్ లోకల్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత పర్సంటేజ్ క్రియేట్ చేస్తామన్నా అయిపోతుంది. సో ఈ విధంగా అక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ 100% లోకల్లో కలిపేస్తారో, ఎందుకంటే ఒక 300 మందికి 15% ఇవ్వడం వల్ల దాంట్లో కొంతమందికే సీట్లు వస్తాయి, కానీ ఆ 300 మందికి 300 మందిని ఇక లోకల్లో కలపడం వల్ల ఎంతమంది సీట్లు కోల్పోతారు? సో ఇది మీరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 15% అనేది గత సంవత్సరంలో 600 సీట్లు ఉన్నప్పటికీ ఏపీ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు దాదాపు 300 మంది ఉంటుండే, అంటే 600 సీట్లు ఉన్నప్పటికీ. ఎందుకంటే ఆ 15% అనేది బయట రాష్ట్రాలకు ఇవ్వడానికో బయట స్టేట్కి ఇవ్వడానికి కాదు, అది ఎవరైనా కూడా జాయిన్ కావచ్చు. దాంట్లో ఈ తెలంగాణ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో అలా ఎలిజిబుల్ అయిపోయి నిజంగా వాళ్ళు తెలంగాణ వాసులా కాదా కరెక్ట్గా వెరిఫై చేసి వాళ్ళ నివాస ధృవీకరణ పత్రంలో కానీ వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్లో కానీ ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసి డిబార్ చేయాల్సిన బాధ్యత కేఎన్ఆర్హెచ్ఎస్, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సింది వాళ్ళే. కాబట్టి ఈ విషయంలో కొంత స్ట్రాంగ్ ఉండి కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా వెరిఫై చేసి కరెక్ట్గా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో నేను చెప్పింది ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న పాయింట్ ఆఫ్ లో మీకైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైనా సరే ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ని బేస్ చేసుకొని ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరుగుతుందా లేదా, ఎంఆర్సీ కరెక్ట్ జరుగుతుందా, ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి సీట్ వచ్చే అవకాశం ఉంది, లాస్ట్ ఇయర్లో ఏ విధంగా సీట్లు వచ్చినాయి, దీనిపైన ఎన్నో రకాల వీడియోలు అయితే చేస్తున్నా.
దాంట్లో లోకల్ నాన్ లోకల్ నుంచి అంటే 2021లో జరిగినటువంటి కాన్సెప్ట్ నుంచి అప్ టు 23లో కూడా కొన్ని కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి, అంటే 24 కంటే బిఫోర్ ఉన్న కాలేజెస్, 24 ఆఫ్టర్ కాలేజెస్ కూడా ఈ 33 జీవో ఇంప్లిమెంట్ చేసుకుంటూ 100% 24లో ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ని మధ్యలో కోర్టుకు వెళ్ళడం ద్వారా నాన్ లోకల్ వాళ్ళకి డైరెక్ట్గా లోకల్ ఇవ్వడం ద్వారా కొన్ని పరిణామాలు ఎదురైపోయినాయి. సో దాంట్లో చాలా అక్రమాలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. ఇది జరిగినటువంటి సిచ్యువేషన్. దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అంటే నాకు అనిపిస్తుంది, తెలంగాణలో మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో 100% లోకల్ అంటే లోకల్ ఇవ్వండి. లేదు ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళు నష్టపోతున్నారు, పాపం వాళ్ళకి ఎంతో కొంత న్యాయం చేయాలి అని అంటే ఇమీడియట్గా నాన్ లోకల్ సీట్లను కేటాయించి ఆ సీట్లను ఇచ్చేయండి. అంతేగాని అందరినీ తీసుకొచ్చి లోకల్ కలపడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవో ప్రకారంగా లోకల్ అనుకొని చెప్పేసి చాలామంది ఆ జీవో ప్రకారంగా ఫైట్ చేస్తున్నారు. ఆ జీవోలో జీవో మనకు ఆ నోటిఫికేషన్లో సంబంధమే లేదు, మీకు అసలు లోకల్కి సీట్లు ఇవ్వము అయినా కూడా కొంతమంది ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి సీట్లు ఇచ్చి కోర్టు చెప్పిందని చెప్పేసి సీట్లు ఇచ్చేస్తున్నారు. మరి నోటిఫికేషన్లో లేనటువంటి ఒక నాన్ లోకల్ వాళ్ళకి సీట్లు మీరు కేటాయించినప్పుడు, నోటిఫికేషన్లో నాన్ లోకల్కు సీట్లు లేవన్నప్పుడు, వాళ్ళకు కోర్టు చెప్పినప్పుడు సీట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ కోసము కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లను కేటాయించి ఇస్తే అయిపోతుంది కదా. ఆ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లకు తెలంగాణ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, నాన్ లోకల్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బయట రాష్ట్రాల్లో చదువుకుంటూ ఎవరైతే పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కొంత న్యాయం జరిగినట్టు అవుతుంది. దాంతోపాటు మరి ఇక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా నష్టం జరుగుతుంది అంటే ఎస్, నష్టం జరుగుతుంది. 300 మందిని డైరెక్ట్గా కలిపితే మీకు లోకల్ కట్ ఆఫ్లో 10 మార్కుల తేడా రావచ్చు. 300 మందిని డైరెక్ట్గా మీకు లోకల్ కలిపితే 10 మార్కుల తేడా రావచ్చు. అదే ఆ 300 మందిని కలిపి నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల 2-3 మార్కుల నష్టం జరగవచ్చు. అంటే 10 మార్కుల కట్ ఆఫ్లో తేడాలు వస్తే నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 300 మందిని కలపడం వల్ల ఒక 2-3 మార్క్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే యాజ్ ఏ మేము 2-3 ఇయర్స్కి సంబంధించినటువంటి డేటా అదంతా చూస్తే ఆ విధంగా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇది ఇప్పుడు కోర్టు తీసుకునే డెసిషన్స్ కానీ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ కానీ 100% అట్లనే ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో, కోర్టుకు వెళ్ళిన వాళ్ళే కాదు ఇంకా బయట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఇలా కలిపేస్తామని అనుకుంటే డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ 10 మార్క్స్. లేదు నాన్ లోకల్ ఇమ్మీడియట్గా కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి అనుకుంటే దట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ 2-3 మార్క్స్. సో అలా ఉండొచ్చు. సో అది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కోర్టు అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో దానికి అనుగుణంగా ఎలా జరుగుతుంది అనేది చూసుకోవాలి. సో ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్ గురించి నేను చెప్తున్నాను. అంతేగాని అన్నను వాళ్ళకి సపోర్టా వీళ్ళకి సపోర్టా అని చెప్పేసి అని కాదు, ఉన్న వాస్తవాలు ఇవి. సో దీంట్లో అంటే రకరకాలుగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, ఎగ్జామ్ ఈయనే రాస్తే సరిపోతుంది, మా నాన్న ఇక్కడ ఉంది, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మరి అంతకుముందు 4/7 రూల్ ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు మీకు ఆల్రెడీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పటి నుంచే మీరు బయట రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు ఏయు ఎస్వి ఉన్నది కాబట్టి మేము తెలంగాణలో ఇటు తెలంగాణలో ఓయూ అని ఏయూ అని ఎస్వి అని కల్పించారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రంలో మీరు ఇంటర్మీడియట్ చేస్తే అప్పుడు నాన్ లోకల్ అయ్యారు. సో ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 2 రాష్ట్రాలు కూడా మనకు 10 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మీదే మాదే అన్న కాన్సెప్ట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ కూడా ఏపీలో కూడా అదే ఫైట్ జరుగుతుంది. సార్ ఈ 2 సంవత్సరాలు ఏపీకి వెళ్ళి చదువుకున్నాము, మమ్మల్ని ఇప్పుడు నాన్ లోకల్ అంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు కూడా అట్లనే అడుగుతున్నారు. సో వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సరే మీకు లోకల్కి అయితే ఎలిజిబిలిటీ లేదు, నాన్ లోకల్కి అయితే ఎలిజిబిలిటీ అని చెప్పేసి నాన్ లోకల్ కల్పిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఉంటే లోకలే ఉంటుంది తప్ప నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ లేదు. మీరు నాన్ లోకల్కి ఎలిజిబిలిటీ ఉన్న సీట్లు లేవు అనేది ఇక్కడ. సో ఇది ఉన్నటువంటి విషయం. మరి ఈ వీడియోని ఎంతమంది హర్ట్ చేసిందో, ఎంతమందిని అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు. సో ఉన్నటువంటి విషయం అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పేది ఒకటే, డైరెక్ట్గా 300 మందిని కలిపితే ఇంపాక్ట్ ఈజ్ గోయింగ్ టు 10 మార్క్స్. ఒకవేళ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసి 300 మందినో 400 మందిని కలిపితే దట్ ఈజ్ గోయింగ్ టు ఇంపాక్ట్ 2-3 మార్క్స్ ఇంత ఉంటుంది. అయితే పోతే 2-3 మార్కులు, పోతే 10 మార్కులు, పోతే 2-3 మార్కులు, పోతే 10 మార్కులు, ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా. సో ఇది మొత్తం అయితే వీడియో యొక్క సారాంశం.
వెరీ సారీ, నేను ఎవరినన్నా తెలిసి తెలియక హత్య చేస్తుంటే, ఎందుకంటే ఉన్న వాస్తవమే చెప్పాను. దీంట్లో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కోర్టుకు సంబంధించినటువంటి మ్యాటర్స్. కాబట్టి ఆ మ్యాటర్స్లో మనము ఇన్వాల్వ్ కావద్దు. అదేవిధంగా కొంతమంది అనుకోవచ్చు, అన్న మీకు ఏపీ వాళ్ళంటే చులకన భావమా, తెలంగాణ వాళ్ళు చులకన భావం అంటే ఎవ్వరు కూడా ఏం లేదండి. ఇప్పుడు ఆ రూల్స్ అట్లా ఉన్నాయి. ఏ రూల్ ప్రకారంగా ఎవరికి న్యాయం కావాలంటే వాళ్ళు కోర్టుకు అడగచ్చు, ఎవరికి కావాలంటే వాళ్ళు ఫైట్ చేయొచ్చు. ఎవరి ఆకలి మంట వాళ్ళది. కాబట్టి సో అన్ని విధాలుగా చూడాలంటే ఒక రకంగా ఇట్లాంటి ఇష్యూస్ పైన మాట్లాడడం కూడా మాకు కూడా చాలా బాధాకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇటు మాట్లాడితే వీళ్ళు, అటు మాట్లాడితే వాళ్ళు, తిట్టేది యూట్యూబర్స్ని. కానీ ఆడ నోటిఫికేషన్లు ఏం జరుగుతుంది, లోకల్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, నాన్ లోకల్ పెట్టడం ఏం జరుగుతుంది, మరి ఇంతకుముందు ఇన్ని రకాల సర్వీసెస్ అందించారు కదా యూట్యూబర్స్, పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న విషయాలే చెప్తారు కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి కొంత సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీరు అంటే ఈ లోకల్ నాన్ లోకల్ గురించి కాకుండా ఈ వీడియో నాకు ఏదైతే అనిపించిందో అదైతే మేము ముందుకు తీసుకొచ్చాను, దానివల్ల జరిగే ఇంపాక్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పాను. మీరు ఈ వీడియోలో ఉన్న సారాంశం మీకు అర్థమైందా లేదా అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక jaypalane.comలో ఎంసీసీకి సంబంధించిన అప్డేట్స్, ఏపీకి సంబంధించిన అప్డేట్స్, తెలంగాణకి సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా, ఎందుకంటే ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ ఉన్నన్ని రోజులు ఆ కట్ ఆఫ్లలో చెప్పడం కష్టమే. ఎందుకంటే ఎంతమందిని లోకల్ కలుపుతారో, ఎంతమందిని నాన్ లోకల్ కలుపుతారో, నాన్ లోకల్ ఉంటుందా పోతుందా, అటు తెలంగాణకు సంబంధించి ఇటు ఏపీకి సంబంధించి కోర్టుల్లో ఏ రకమైన జడ్జిమెంట్ రాబోతున్నాయి అనేది అది మనం ఇప్పుడు చెప్పలేము. కాబట్టి మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు, జడ్జిమెంట్ వచ్చేంత వరకు కట్ ఆఫ్ల పైన ఒక అంచనాకు రావడం కష్టమే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.